బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. ఆత్మీయతకు మారుపేరు, అభిమానానికి ఇంటి పేరు, నాయకత్వానికి ఒంటి పేరు అయిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నవారు లడ్డు సందీప్ రెడ్డి కాలేబ్. నమస్తే, నేను మీ అనూష. ప్రస్తుతం మనం ఆయుర్వేద ఆసుపత్రి అయినటువంటి కపిల్ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉన్నాం. ఆయుర్వేద వైద్యం గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అసలు ఆయుర్వేద వైద్యం అంటే ఏంటి, ఆ వైద్యం ఎలా పనిచేస్తుంది, ఏ వ్యాధులను నివారిస్తుంది, ఇలాంటి విషయాలన్నిటినీ డాక్టర్ యశ్విత గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ యశ్విత, కపిల్ ఆయుర్వేద హాస్పిటల్లో కన్సల్టెంట్ డాక్టర్ని. మన దగ్గర సీజనల్గా వచ్చే డిసీజెస్ కానీ, లో బ్యాక్ ఏక్ కానీ, సయాటిక్ ప్రాబ్లం కానీ, ఆర్థరైటిస్ కానీ, పిల్లల్లో వచ్చే సెరిబ్రల్ పాలసీ లేదా ADHD, వీటన్నిటికీ మన దగ్గర మంచి ట్రీట్మెంట్ అయితే ఉందండి. కేరళ నుంచి సర్టిఫైడ్ థెరపిస్ట్ మన దగ్గర థెరపీస్ అనేవి చేస్తారు. ప్రతి మంగళవారం మన దగ్గర ఫ్రీ ఓపీ కూడా ఉంటుంది. ఒక వ్యాధి నయం కావడానికి చాలా టైం పడుతుందని అంటున్నారు, అది నిజమేనా? యాక్చువల్గా ఆయుర్వేదం అనేది ఒక డిసీజ్ వచ్చినప్పుడు మాత్రమే కాదు. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే స్వాస్థ్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా ఇంకా ఆరోగ్యంగా తయారవ్వడానికి మనం ఏం చేయాలి, అలాగే డిసీజ్ ఉన్న పర్సన్ కూడా ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేయాలి అనేది మన ఆయుర్వేదంలో చెప్తారు. ఒక డిసీజ్కి ఒక మందులే కాకుండా ఆహార విహార అని చెప్తారు ఆయుర్వేదంలో. అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కానీ, వాళ్ళు డైలీ చేసే యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ ఆ డిసీజ్కి ఆపోజిట్గా వాళ్ళు చేస్తేనే దానికి రిలీఫ్ అనేది ఉంటుంది. మెడిసిన్ తీసుకుంటూ దాన్ని కరెక్ట్గా పాటించకుండా, మళ్ళీ కరెక్ట్ డైట్ తీసుకోకుండా, కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయకుండా అలా ఉంటే మాత్రం కష్టం అవుతుంది డిసీజ్ క్యూర్ చేయడం అనేది. మళ్ళీ ఆయుర్వేదంకి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత వస్తారు మన దగ్గరికి. ఒక 10 years, ఒక 12 years హిస్టరీ ఉంటుంది వాళ్ళకి అంత హిస్టరీ ఉన్నప్పుడు 1 weekలోనే రిజల్ట్ రావాలంటే రాదు, టైం అనేది పడుతుంది. దానివల్ల అపోహ ఏమని పెరిగిపోయిందంటే ఆయుర్వేద వైద్యంకి వస్తే టైం ఎక్కువ పడుతుంది అనేది. వాళ్ళు ముందు 10 సంవత్సరాలు అయ్యింది, సఫర్ అయింది ఎవరు చూడరు. ఆ 1 week 2 weeksలోనే తగ్గిపోవాలి అని చూస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే టైం అనేది ఎక్కువ పడుతుంది, ఎక్కువ ఇయర్స్ వాళ్ళ డిసీజ్ క్రానిక్ అయిపోతుంది కదా. వెంటనే తగ్గాలంటే తగ్గదు. దానికి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుంది. అసలు ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయంటారు? మన ఆయుర్వేద వైద్యంలో ఎన్నో ఏళ్ల క్రితం, 5,000 సంవత్సరాల క్రితమే చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు వీళ్ళందరూ ఎలా ఉండాలి, దినచర్య, డైలీ మనం లేచినప్పటి నుంచి ఏమేం పనులు చేయాలి, ఋతుచర్య అంటే సీజనల్గా చేంజ్ అయ్యే సీజన్కి ప్రకారం మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఇదంతా చెప్పారు. సో దీని ద్వారా మనం సీజనల్గా వచ్చే డిసీజెస్ లైక్ బ్రాంకియల్ ఆస్తమా కానీ, సైనోసైటిస్ కానీ, మైగ్రేన్ కానీ, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, సయాటికా, సోరియాసిస్ కానీ, స్కిన్ డిసీజెస్ అన్నిటికీ మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే స్కిన్ అనేది ఎక్కువ రక్తదృష్టి, బ్లడ్ ఇంప్యూరిటీ వల్లనే వస్తుంది. సో మనం రూట్ కాజ్, పైన వచ్చే సిమ్టమ్ని మాత్రమే కాకుండా అది ఎందుకు వస్తుంది, దాని కాజ్ ఏంటి అనేది చూసి మనం దాని మీదనే ఫోకస్ చేసి ట్రీట్మెంట్ చేసినప్పుడు పక్కా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే మేడం, అసలు ఇప్పుడు వ్యాధి అనేది వ్యాపించిన తర్వాత సపోజ్ దట్ ఒకవేళ కనుక ఒక పర్సన్కి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అతను మీ దగ్గరకు వస్తే ఎంత టైంలో మీరు క్యూర్ అనేది చేస్తారు? టైం అనేది డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ అండి. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుండి సఫర్ అవుతున్నారు, ఆ ప్రాబ్లం ఎంత డీప్లో ఉంది, ఎంత క్రానిక్గా ఉంది, పర్సన్ యొక్క డైట్ ఎలా ఉంది, వాళ్ళు డైలీ చేసే యాక్టివిటీస్ ఎలా ఉంది, దీన్ని బట్టి మనం
చెప్పడానికి ఉంటుంది. ఒక పర్సన్కి ఎంత టైంలో తగ్గుతుంది అనేది పర్ఫెక్ట్ లిమిట్ అనేది ఉండదు. వాళ్ళు ప్రాపర్గా మెడికేషన్ తీసుకుంటూ ప్రాపర్ ఆహార విహారాలు చేస్తూ కరెక్ట్గా ఉంటే తొందరగానే తగ్గిపోతుంది ఏ డిసీజ్ అయినా. మేడం, ఇప్పుడు అలోపతి అంటే మామూలుగా ఆ మెడిసిన్ వాడుతూ కూడా ఈ మెడిసిన్ ఆయుర్వేద మెడిసిన్ అనేది వాడొచ్చా? తప్పకుండా వాడొచ్చండి. అట్లా ఏం సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఆ డ్రగ్కి ఈ డ్రగ్కి ఎట్లాంటి రియాక్షన్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏం ఉండవు. మేము చెప్తాం ఎలా వాడాలో ఏంటి అనేది, మేము ఇక్కడ మీకు అడ్వైజ్ చేస్తాం. దాని ప్రకారం మీరు వేసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. రెండి సర్జరీ చెయ్యకుండా మీరు ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వగలరా? ఇప్పుడు నడుము నొప్పి, సపోజ్ మోకాళ్ళ నొప్పులు అనేవి ఉన్నాయి, వాటికి తగ్గకుండా ఉంటుంది కాబట్టి సర్జరీస్ అనేవి చేస్తున్నారు అలోపతిలో. అలా కాకుండా మీరు ఆపరేషన్ లేకుండా ఎలాంటి అంటే బయట కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేయకుండా మీరు దాన్ని తగ్గియడానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తున్నారా? ఇక్కడ మన ఈ లో బ్యాక్ ఏక్ కానీ సయాటికా కానీ ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ సర్జికల్గా వాళ్ళు కరెక్ట్ చేసినా కూడా మళ్ళీ రికర్ అయ్యి వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు మన దగ్గర. మనం కటివస్తి అని కానీ లేకపోతే ఇంటర్నల్ మెడికేటెడ్ ఎనిమా కానీ అంటే పేషెంట్ కండిషన్ బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ లో బ్యాక్ ఏక్ వీటికి డైరెక్ట్ సర్జరీకి వెళ్ళే కన్నా ముందు ఒక ఛాన్స్ తీసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. వ్యాధి నివారణకు ప్రివెంటివ్గా వాడాలి అనే మందులు ఏమైనా ఉన్నాయా ఆయుర్వేదంలో? ఒకవేళ ఉంటే అవి ఏ వ్యాధులకు వాడుతున్నారు? నేను ఇంతకుముందు చెప్పిన విధంగా దినచర్య, ఋతుచర్య ఇవి కేవలం డిసీజ్ వచ్చిన పర్సన్కి మాత్రమే కాదు, జనరల్ అసలు ఆయుర్వేదం అనేది ఒక మెడిసిన్ కానీ మందులు కానీ కాదు. ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. మనం ఎలా బ్రతకాలి, దినచర్య ఎలా ఉండాలి, ఋతుచర్య మనం ఒక్కొక్క సీజన్కి ఎలా ఉండాలి అనేదే చెప్తుంది. సో మనం ఏవేవి చేయకూడదో, ఏ సీజన్లో ఏవి చేయకూడదో అవి మనం కరెక్ట్గా చేస్తే సీజనల్గా వచ్చే డిసీజెస్ మనం మ్యాక్సిమం తగ్గించవచ్చు. మన ఆయుర్వేదంలో ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇట్లాంటి సీజనల్గా వచ్చే డిసీజెస్లో. ఆయుర్వేద వైద్యంలో ఇట్లా పథ్యం అనేది ఏమైనా ఉంటుందా మందులు వాడే టైంలో? ఓకే, ఇది జనరల్గా చాలా మందికి అపోహ ఉంటుంది ఏంటంటే ఆయుర్వేదిక్ మందులు అంటే వేడి చేస్తాయి అని. ఓకే, మన ఆయుర్వేదంలో 2 రకాలుగా ఉంటుంది. వేడి చేసేది ఎలా అయితే మనకు అందరికీ తెలిసిందో చలువ చేసేవి కూడా ఉంటాయి. బట్ అందరికీ వేడి చేసే పార్ట్ మాత్రమే తెలుసు. 2 బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్లో మనం మెడికేషన్ తీసుకున్నప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. మీ బాడీ కండిషన్ కనుక కరెక్ట్ మీరు అనలైజ్ చేసుకొని ఉంటే ఈ తీసుకునే మందుల వల్ల మీకు వేడి చేయడం కానీ, పథ్యం అనేది మెడిసిన్కి ఉండదు, మీ డిసీజ్కి ఉంటుంది పథ్యం. అంటే ఇప్పుడు మీకు మంట వస్తుంది ఛాతీలో తిన్న తర్వాత, అప్పుడు మనం ఏం చేస్తాం, కారం ఉన్న ఫుడ్ తీసుకోము, ఇట్లా అన్అవాయిడ్ చేస్తాం కదా. ఇవి ఆ డిసీజ్కి పర్టికులర్ డిసీజ్కి మాత్రమే ఆ పథ్యం. మీరు వేసుకొని మందులకి పథ్యం అట్లా ఏమీ ఉండదు. మేడం, ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కువగా నడుము నొప్పితో బాధపడుతుంటారు. ఆయుర్వేదిక్ మందులు అనేవి వాడొచ్చా ప్రెగ్నెన్సీ టైంలో? తప్పకుండా వాడొచ్చండి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ప్రెగ్నెంట్ సేఫ్ ఆయుర్వేదిక్ మందులు అనేవి మనకి దొరుకుతాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా సేఫ్గా వీటిని యూజ్ చేయొచ్చు. వీటి వల్ల బేబీకి కానీ లేకపోతే మదర్కి కానీ ఇట్లాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. అలాగే మేడం, ఇప్పుడు చాలా మందికి బీపీ షుగర్ అనేది వస్తుంది. వాళ్ళు బీపీ షుగర్ అనేది ఎప్పుడు మందులు వాడుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఆయుర్వేద వైద్యం అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారా? తప్పకుండా చేసుకోవచ్చండి. అలోపతి మెడిసిన్ వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మేము ముందు ప్రికాషనరీగా మేము చెప్తాము. 2 మెడిసిన్స్ వాడొచ్చు. ఎట్లాంటి రియాక్షన్ రావడం కానీ పేషెంట్కి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఏమైనా రావడం అట్లాంటివి అయితే ఏమీ ఉండవు. ఇప్పుడు ప్రజల్లో అసలు ఆయుర్వేద వైద్యంపై పూర్తిగా అవగాహన అనేది లేదు. సో దాని మీద మీరు ఏం చెప్పాలి అని అనుకో? పేషెంట్స్ జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటారంటే, మనం ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే హెడేక్ తగ్గిపోవాలి, ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే కడుపు నొప్పి తగ్గిపోవాలి, ఒక ట్యాబ్లెట్ వేసుకోగానే నడుము నొప్పి తగ్గిపోవాలి, ఇలా ఉంటారు. కానీ నడుము నొప్పి ఎందుకు వస్తుంది, ఎందుకు నాకు తలనొప్పి వస్తుంది, ఎందుకు నాకు కడుపులో నొప్పి వస్తుంది, రీజన్ ఎవాల్యుయేట్ చేసుకొని ఆ రీజన్ని మనము డీల్ చేయాలా, ఆ రీజన్ని మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. అంత ఓపిక ఈ రోజులలో ఎవరికి ఉండదు. ఫస్ట్ వేసుకోగానే తగ్గాలి అంటే తగ్గుతుంది ఖచ్చితంగా, కానీ ఎంతవరకు, కొంతకాలం వరకే. ఇంటర్నల్గా కాజ్ అనేది మనం ఎవాల్యుయేట్ చేసి మనం ఆ కాజ్ని ట్రీట్ చేయనంత వరకు సిమ్టమ్ అనేది తగ్గదు. ఆయుర్వేదం ఏంటంటే పైకి కనిపించే సిమ్టమ్ ఒకటే మనం ట్రీట్ చేయము, ఇంటర్నల్ కాజ్ ఏంటి ఆ కాజ్ మీద మనం మెయిన్గా ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి అంత ఓపికగా ట్రీట్మెంట్ చేసుకోవడం తక్కువ ఈ కాలంలో. ఓకే మేడం, ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆయుర్వేదం అనేది ఎవ్వరు వాడట్లే. అంటే ముందుగా భయపడుతున్నారు. ఫస్ట్ అలోపతి అని అంటే
దాంట్లో ఏమవుతుంది అని అంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఉంటారనో లేదా దాంట్లో స్పెషలైజేషన్ చేసి ఉంటారనో అనుకుంటున్నారు. సో ఆయుర్వేదంలో కూడా దీనికంటూ అంటే ఒక్కొక్క నొప్పికి కానీ ఒక్కొక్క వ్యాధికి కానీ స్పెషలైజేషన్ అనే డాక్టర్స్ ఎవరైనా ఉంటారా? మనకి ఆయుర్వేదంలో కూడా మనం బిఎంఎస్ తర్వాత పీజీ ఉంటుందండి. ఎలా అయితే ఎంబీబీఎస్ డాక్టర్స్ పీజీ చేసి ఇప్పుడు గైనకాలజిస్టో లేకపోతే ఆర్థోపెడికో ఎలా అవుతారో, మన దాంట్లో కూడా మనం ఎండి చేసిన తర్వాత కేబీ అంటే పిల్లలకి చూసేవాళ్ళు, కేసీ అంటే కాయ చికిత్స, నడుము నొప్పి, మోకాలు నొప్పులు ఇవన్నీ చూసేవాళ్ళు. ఇలా స్పెషలైజేషన్స్ అనేటివి ఉంటాయి మన ఆయుర్వేదంలో కూడా. భయపడాల్సిన అంత అవసరం అయితే ఏమీ లేదు. అలోపతిలో ఇప్పుడు ఏ వ్యాధికైనా ఒక్కొక్క డాక్టర్ అనే వాళ్ళు ఉన్నారు. ఒక వ్యాధికి వచ్చినప్పుడు దానికి స్పెషలిస్ట్ అనే అతను ఉన్నాడు. అలాగే ఆయుర్వేదంలో కూడా స్పెషలిస్ట్ అనే వాళ్ళు ఉన్నారా ప్రతి వ్యాధికి? ఆయుర్వేదిక్ చదివి బిఎంఎస్ అయిపోయిన తర్వాత మనం ఎండి చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ అనేది ఉంటారు. పిల్లలకు చూసే వాళ్ళు సపరేట్ ఉంటారు, ప్రెగ్నెంట్ వాళ్ళకి చూసే వాళ్ళు సపరేట్ ఉంటారు, నడుము నొప్పికి మోకాలు నొప్పికి చూసే వాళ్ళు కూడా సపరేట్ ఉంటారు. ఆయుర్వేదంలో కూడా స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయి. పుట్టిన పిల్లల్లో కొన్ని రోజుల వరకు వాళ్ళు సరిగ్గా నడవలేరు, సరిగ్గా మాట్లాడలేరు. సో అట్లాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ అనేది ఉందా? ఆయుర్వేదంలో పిల్లలకి అనేది స్పెషల్గా సపరేట్ బ్రాంచ్ ఉంటుందండి. మనం పిల్లలకి అంటే ఈ సెరిబ్రల్ పాలసీ ఈ రోజులలో ఎక్కువగా మనం చూస్తున్నాం. పిల్లల్లో సెరిబ్రల్ పాలసీ కానీ ఏడిహెచ్డి కానీ, అంటే పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండడం, ఒక చోట కూర్చోలేకపోవడం, ఒక పనిని కాన్సన్ట్రేటెడ్గా చేయలేకపోవడం, ఇవన్నీ మనం ఈ రోజులలో పిల్లలలో చూస్తున్నాం. ఎక్కువ ఫోన్ యూసేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ పేరెంట్స్ తోని ఉండకపోవడం, అది కూడా అయ్యి ఉండొచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి కొంతమంది పిల్లలకి మాటలు కరెక్ట్గా రావు టైంకి. వీటన్నిటికీ మన ఆయుర్వేదంలో ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మేడం, ఫైనల్గా ఇప్పుడు కేరళ నుండి థెరపిస్టులు వస్తున్నారు అని అంటున్నారు. సో అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరు ఇక్కడ బ్రాంచ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్రజల్లో ఎలా అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంటే మనం కేరళకి వెళ్ళాలి, అక్కడే ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటారు, అక్కడే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అవుతుంది అనేది ఒక అపోహ ఉంది. కానీ ఆ కేరళలో అంత దూరం వెళ్ళి అదంతా అఫోర్డ్ చేసేదానికంటే కేరళ వైద్యమే మన వరంగల్కి వస్తే ఎలా ఉంటుంది అని మన దగ్గరికి కేరళ నుంచి థెరపిస్ట్ వాళ్ళు సర్టిఫైడ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ థెరపిస్ట్ ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్స్ అనేటివి, పంచకర్మ థెరపీస్ అనేటివి అన్నీ వాళ్ళే చేస్తారు. మన దగ్గర ఎవ్రీ ట్యూస్డే కూడా ఫ్రీగా ఓపీ చూడడం అనేది జరుగుతుంది. ఇంకా కేరళ నుంచి డాక్టర్ కూడా మంత్లీ 2 అలా వచ్చి విజిట్ చేస్తారు. చూసారు కదండి, యశ్విత మేడం గారు చెప్పినటువంటి ఆయుర్వేద వైద్యం గురించి, అలాగే ఆయుర్వేద వైద్యం వాడడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మరి మన ఆయుర్వేద వైద్యంలో ప్రతి మంగళవారం ఫ్రీగా కన్సల్టేషన్ అనేది ఉంటుంది. మీరు కూడా వచ్చి ఈ వైద్య సేవలను ఉపయోగించుకోవచ్చు. కెమెరామ్యాన్ మహేష్తో మీ అనుష.